మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నిక చెల్లదన్న పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడంతో శ్రీనివాస్ గౌడ్కు ఈ కేసులో ఊరట లభించినట్లయింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కి తీసుకొని సవరించి అందజేశారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్ర హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ మరోసారి విచారణ జరిపి పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు బిఫామ్లు అందజేస్తారు. ఇక వారితో సమావేశమైన ఎన్నికల్లో పాటించవలసిన నియమ నిబంధనలు, ఇతర అంశాలపై సూచిస్తారు. 9.5 పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు ఎలా వివరించాలో, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పుకొడుతూ ప్రచారం ఎలా నిర్వహించాలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేయాలనుకున్నారు సీఎం కేసీఆర్. అనంతరం అదే రోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చేరుకుంటారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి ఎన్నికల శంఖారావం పూరిస్తారు. సీఎం కేసీఆర్ 16 నుంచి వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చల్ల, మేడ్చల్ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. ఇక నవంబర్ 9న ఒకే రోజు ఈ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనేఆనపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. 3 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు. తెల్లవారుజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న సీఎం కేసీఆర్ సతీమణి రాత్రి అక్కడే బస చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే అని, మిగతా అన్ని రంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజం పరిగణించబడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రజా డైరీ 23వ వార్షికోత్సవ కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో పలు రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులతోనే పరిపాలన సాగిస్తున్నామని పాలకులు తెలుసుకోవాలన్నారు. ప్రధాని నూతన విద్యా విధానం అమల్లోకి తేవటం వలన మాతృభాష ప్రాముఖ్యత పెరిగిందని, తాను ఒకసారి అంతర్జాతీయ వేదికపై ప్రసంగించాల్సి వచ్చినప్పుడు హిందీలోనే మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాహితం కోరేవారిని, సమాజ అభివృద్ధికి పాటుపడేవారిని ప్రజా డైరీ పత్రిక సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా డైరీ సంపాదకుడు వి సురేష్తో కలిసి ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖుడిగా పేరు పొందిన రాజు, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ డేవిడ్ రాజు, సినీ నటుడు శివాజీ రాజా, చంద్రకాంత్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సోలార్ సైంటిస్ట్ రమేష్ తదితరులను ఘనంగా సన్మానించారు. ప్రజా డైరీ మ్యాగజైన్ సమాజంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను, అలాగే సాంస్కృతిక రంగానికి విప్లవం చేసినటువంటి సినీ రంగానికి సమాజ సేవకు అంకితంగా పనిచేస్తున్నటువంటి నాయకులకు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు
అలాంటి వ్యక్తులందరినీ పాత్రికేయులను కూడా సన్మానించాము. ఇది చాలా వీళ్ళందరినీ సన్మానించామంటే మన సమాజాన్ని మనం సన్మానిస్తున్నామని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. వీళ్ళంతా కలిసినే సమాజం. సమాజం అంటే రాజకీయం మాత్రమే కాదు, సామాజికమైంది, సాంస్కృతికమైంది, సేవారంగమైనటువంటిది, పారిశ్రామిక సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలైన ప్రముఖులు వాళ్ళందరూ కలిసనే అది సమాజం. కానీ దురదృష్టం మనకు ఇవాళ రాజకీయమే మనకు ఏదో కనిపిస్తుంది. రాజకీయం అనేది తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక పోలీస్ డబ్బులు అలాగే బంగారాన్ని తొలి రోజు తనిఖీల్లో భారీగా స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో 18 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా పౌరుల వద్ద 50,000 కంటే ఎక్కువగా నగదు ఉండవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అబిడ్స్ పిఎస్ లిమిట్స్లో నిజాం కాలేజ్ వద్ద 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి పట్టుబడింది. దీనికి విలువ 10 కోట్ల వరకు ఉంటుంది. చందానగర్లో 5.65 కిలోల బంగారం, ఫిలింనగర్ పరిధిలో 30 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 80 లక్షలు, చైతన్యపురి పిఎస్ పరిధిలో 30 లక్షలు, హబీబ్ నగర్లో 17 లక్షలు, మంగల్హాట్ పరిధి పురాణాపూర్లో 15 లక్షలు, చాదర్ఘట్ పిఎస్ పరిధిలో 9.3 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. షాద్ నగర్, రాయకల్ టోల్ ప్లాజా వద్ద 11.5 లక్షలు, జూబ్లీహిల్స్ లో పలు చోట్ల అక్రమ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాసబ్ ట్యాంక్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 3,36,000 స్వాధీనం చేసుకున్నారు. ఇక జిల్లా కేంద్రంలో కూడా పలు చోట్ల భారీగా డబ్బు పట్టుబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగింది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు రానున్నాయి. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చినట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివిధ రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల సిబ్బంది పనిచేయాలని ఎన్నికల కమిషన్ను సూచించింది. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వివిధ నిబంధనలను అధికారులు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పాటించవలసి ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు క్యారీ చేస్తే పోలీసులు ఆ నగదును సీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ చోట్ల నగదు, బంగారాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పంచశీల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గోపీరావు అనే వ్యక్తి వద్ద నుంచి 9.3 లక్షలను చాదర్ఘాట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసుల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కారులో తీసుకెళ్తున్న 4 లక్షల రూపాయలు సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం 50,000 కంటే ఎక్కువ తీసుకొని వెళ్తే ప్రతి రూపాయికి లెక్కలు, ప్రూఫ్లు చూపించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం హైదరాబాద్ వేదికగా బీఎస్పీ ఎన్నికల సమర శంఖారాపం పూరించింది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాంశీరామ్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని అలాగే జరిగిన సంస్కరణ సభ ద్వారా ఎన్నికల నగారం మోగింది. కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఎంపీ రామ్జీ గౌతమ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. లక్డికపూల్లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు భారీ ర్యాలీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ త్వరలో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. మీరీ ముచ్చట్లన్నీ మన రాజ్యం రావాలి. 75 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ దొరలు, బీజేపీ దొరలు, టీఆర్ఎస్ దొరలు దేశాన్ని లూటీ చేసిండ్రు. మనను కేవలం వాళ్ళ అనుచరులుగానే పెట్టుకున్నారు, జెండాలు మోసే కార్మికులుగానే పెట్టుకున్నారు. ఇవాళ మా పరిస్థితి ఏంది? పోలీస్ స్టేషన్లలో
మేమే 99% ఉండాలి, జైళ్ళలో మేమే 99% ఉండాలి, పేదోళ్ళుగా మేమే 99% ఉండాలి, మీ బంధు స్కీముల కోసం కలెక్టరేట్ల ముందర పడిగాపులు కాసుకుంటా మేమే ఉండాలి. అందుకొరకే మిత్రులారా దయచేసి గుర్తు పెట్టుకోండి, నవంబర్ 30 నాడు జరగబోయే యుద్ధంలో పైసలు కాదు యుద్ధం, కొండ చిలువలకు చలి చీమలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. కోర్టు ఉత్తర్వులను అమలుపరచవలసిన ఉద్యోగులే అవినీతికి పాల్పడుతున్న ఘటన రంగారెడ్డిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి కోర్టులో సాలారత్ విభాగంలో క్షేత్ర సహాయ తెలంగాణ విధులు నిర్వర్తి రామకృష్ణ వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ ప్రాంతంలో ఓవని స్వాధీనం చేసుకోవడానికి మహిళా న్యాయవానికి అనుకూలంగా రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు దీని సివిల్ జడ్జి కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అమలుకు న్యాయపరమైన ప్రక్రియ చేపట్టి ఆమెది వెంటనే అన్ని స్వాధీనపరచాలని క్షేత్ర సహాయకులైన రామకృష్ణ వెంకటేశ్వర్లకు రోడ్లు వారెంట్ జారీ చేశారు. తీర్పు అమలు చేసిన సదరుని స్వాధీనపరచడానికి బాధిత మహిళను వారు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అనీసా అధికారులు వలవేసి న్యాయవాది నుంచి 11,000 లంచం తీసుకుంటుండగా 2 ఉద్యోగులను పట్టుకున్నారు. అనంతరం అనీసా అధికారులను కోర్టు తీర్పునిచ్చింది. దసరాని పరిశీలించి కావలసిన వివరాలు నమోదు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ చౌరస్తా వైన్స్ వద్ద మద్యం మత్తులో వ్యక్తి వీరంగా సృష్టించారు. దారిలో వచ్చిపోయే వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో వ్యక్తిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహంతో మహిళలు స్థానిక ప్రజలు ధర్నాకు దిగారు. దాదాపు 2 గంటల నుంచి వీరంగం సృష్టించారు. మద్యం తాగిన వ్యక్తులు దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బతుకమ్మ దసరా పండుగలకు ప్రయాణికులకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన పోలీసు రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. అయితే ఈ సందర్భంగా సజ్జనార్ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేయటంలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పోలీసు రవాణా శాఖలు సహకరిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించారు. గత దసరా కన్నా ఈసారి 1000 బస్సులను అదనంగా తిప్పుతున్నట్టు తెలిపారు. ఈసారి ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని సజ్జన స్పష్టం చేశారు. కేసీఆర్ను ఫామ్ హౌస్కు జగన్ను ఇంటికి సాగనంపడం ఖాయమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతల రామరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ నుంచి వాణిజ్య భవన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేయడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్ కక్ష సాధింపు చర్యలు భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి కృషి చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాక్షస పాలన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వహించడం సరికాదన్నారు. చివరికి చంద్రబాబుని ధర్మమే గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దారావత్ వెంకన్న నాయక్, గాజుల వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, చిట్టిపల్లి సైదులు, గోవిందాచారి, జనార్దనాచారి తదితరులు పాల్గొన్నారు. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇబ్బడి దుబ్బడిగా హామీలు ప్రకటిస్తాయని, గెలిచాక హామీని అమలు చేయక చేతులెత్తేస్తాయని విమర్శించారు.
ఉచిత హామీలు ప్రజాకర్షణకు తాలింపు లాంటివని అన్నారు. గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా రాజకీయ పార్టీలు హామీలను ప్రకటించే మాత్రం మానుకోవలేరని తెలిపారు. ఒక రాష్ట్రంలో ఒక హామీ, మరో రాష్ట్రంలో ఇంకో హామీ ఇస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావటం కోసం అమలు చేయడం సాధ్యం కాని హామీల వరాలను కురిపిస్తున్నారని తెలిపారు. అయితే ఇలాంటి హామీలను నియంత్రించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని సిఈసి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగా ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిందిగా ఒక నిర్ణీత నమూనాను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో గెలిచినా ఏం చేయబోయేది చెప్పే స్వేచ్ఛ పార్టీలకు ఉందని, అదేవిధంగా ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. దీంతో ఢిల్లీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఈడీ సోదాలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో ఆప్ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. కాగా అమనాతుల్లా ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సిబిఐ ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఆప్ ఎమ్మెల్యే మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచి ఢిల్లీలో ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది. మరోవైపు ఈడీ సోదాలపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. అరియాలూరు జిల్లాలోని ఓ బాణసంచ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో కార్మికులు అల్పాహారం తీసుకుంటున్నారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగటంతో వారంతా కర్మాగారంలోనే చిక్కుకుపోయారు. ఇక ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే బాణాసంచ కర్మాగారం వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. బాణాసంచ తయారీ కేంద్రం లోపల చిక్కుకున్న కార్మికులను స్థానికుల సాయంతో బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. వెచ్చియూర్కు చెందిన రాజేంద్ర నగర్ ఈ బాణాసంచ కర్మాగారం యజమాని. 10 ఏళ్ల కిందట ఈ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. కాగా బాణాసంచ కర్మాగారంలో పేలుడు ఎందుకు జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. గత వారం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 34కు చేరింది. మరణించిన వారిలో 10 మంది సైనికులు ఉన్నారు. ఇంకా 105 మంది ఆచూకీ దొరకలేదు. వాతావరణం సహకరించకపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత వాయుసేన సహాయక చర్యలు చేపడుతోంది. ఇక్కడ చిక్కుకున్న యాత్రికులను M-17 చీనూక్ హెలికాప్టర్లలో దశల వారీగా సురక్షిత ప్రాంతాలకు సైన్యం తరలిస్తోంది. వాయుసేనకు చెందిన గరుడ కమాండోలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల్లో 3,432 పూరి గుడిసెలు ఇల్లు ధ్వంసమయ్యాయి. 5,327 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా 4 జిల్లాలలో మొత్తం 6,505 మంది నిరాశ్రులయ్యారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హామాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దేశ ప్రజలకు ఉద్దేశించి తాజాగా మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించకపోయినా ముగించేది మాత్రం తామేనని హామాస్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధాన్ని మేం కోరుకోలేదు. కానీ ముగించేది మాత్రం మేమే. మా ప్రతిదాడి హమాస్తో పాటు ఇజ్రాయెల్ శత్రు దశాబ్దాల పాటు గుర్తుండిపోతోంది. ఇజ్రాయెల్పై దాడితో హమాస్ చారిత్రక తప్పిదాన్ని పాల్పడింది అంటూ నెతన్యాహు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థేనని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిగట్టుగా దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపున ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోందని తెలిపారు. కాగా తమకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. హామాస్ ఉగ్రవాదుల దాడులతో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. హామాస్ నుంచి రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ చేసే అన్ని ప్రయత్నాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అటు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం, శ్వేత సౌధం, యూకే ప్రధాని నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపై నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించాయి. అమెరికాలో వైట్ హౌస్, న్యూయార్క్లోని ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్,
యూకే పార్లమెంట్ ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్, బ్రసెల్స్లోని ఐరోపా సమైక్య ప్రధాన కార్యాలయం, ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని ప్రముఖ సిడ్నీ ఓవేరా హౌస్, బిర్లర్లోని ది బ్రాండెన్బర్గ్ గేట్ తదితర చారిత్రక కట్టడాలపై ఇజ్రాయెల్ జెండాను, ఆ దేశ జెండాలోని నీలం, తెలుపు రంగులను ప్రదర్శించాయి. అయితే ఇజ్రాయెల్ పౌరులపై హామస్ ఉగ్రవాదులు పాల్పడిన మరణ హోమాన్ని చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఎన్నో కుటుంబాలను వారు చిదిమేశారు. మహిళలు, చిన్నారులపై ఆకృత్యాలకు పాల్పడ్డారు. హామస్ ఉగ్ర చర్యలను ఎవ్వరూ సమర్థించారు. వాటిని విశ్వమంతా ఖండించాలి. ఇలాంటి అరాచక దాడుల నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ చేపట్టే ప్రతి ఒక్క చర్యకు మేం అండగా ఉంటామని ఈ దేశాలు సంఘీభావం ప్రకటించాయి. అర్థశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన అర్థవేత్త క్లాడియా గోల్డిన్కు లభించింది. లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి గాను గోల్డెన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. క్లాడియా గోల్డిన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న 3వ మహిళగా గోల్డెన్ ఖ్యాతించులయ్యారు. అయితే శ్రామిక శక్తితో మహిళా పాత్రపై అవగాహన పెంచుకోవడం సమాజానికి ఎంతో ముఖ్యమని నోబెల్ కమిటీ పేర్కొంది. అయితే ఈ అంశంలో గోల్డిన్ చేసిన పరిశోధనలు భవిష్యత్తులో అడ్డంకులకు అధిగమించేందుకు మార్గం చూపించినట్లు తెలిపింది. గోల్డిన్ పరిష్కారాలు చూపకపోయినా ఆమె చేసిన పరిశోధన ఈ సమస్యలను అధిగమించేందుకు విధాన నిర్ణేతకు ఉపయోగపడుతున్నట్లుగా నోబెల్ కమిటీ పేర్కొంది. అయితే నోబెల్ బహుమతి విజేతలకు $1 మిలియన్ ప్రైజ్ మనీ